त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జనవరి 29 బుధవారం। ఈనాటి పంచాంగం చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం అమావాస్య రాత్రి 6:54 వరకు ఉంది। ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9:06 వరకు ఉంది। వర్జం పగలు 1:03 నుంచి 2:35 వరకు ఉంది। ఈ రోజున పగలు 11:51 నుంచి 12:36 వరకు దుర్ముహూర్తం ఉంది। మరి విజయవాడకు సూర్యోదయం 6:37 సూర్యాస్తమయం 5:50 మీ అందరికీ కూడా ఒక చిన్న విన్నపం చేయదలిచాను। మాఘమాసం రేపటి నుంచి ప్రారంభమవుతోంది। చాలా విశేషమైనటువంటి మాసం, మీ అందరికీ తెలిసిందే। ఇక్కడ మాఘమాసంలో సూర్యారాధన బాగా ప్రీతి। ఆ సూర్యారాధన చేసిన వాళ్ళకి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం బాగా చేకూరుతుంది అనేది అందరికీ తెలిసిన విషయం। ఎవరైతే సూర్యారాధన నిత్యం చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా ఆరోగ్య సిద్ధి, ఐశ్వర్య సిద్ధి, కార్య విజయం అన్నీ లభిస్తూ ఉంటాయి। ఇక్కడ ఆ సూర్యభగవానుడికి మాఘమాసం ప్రీతి రేపటి నుంచి ప్రారంభమవుతోంది। మీరు రోజు ఈ గోచార ఫలితాలు వింటున్నారు, శాంతి మార్గాలు కూడా అనుష్ఠిస్తే ఇంకా విశేషం। సూర్యమండలంలో ఉన్నటువంటి నక్షత్రాలు, గ్రహాలు అన్నీ కూడా సూర్యుడి యొక్క కాంతి పుంజంలో వాటి యొక్క ప్రభావంగానే సంచారం చేస్తున్నాయి। కాబట్టి అందరూ కూడా సూర్య ఆరాధన ద్వారా మీకు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోవచ్చు। మనకి శ్రీమద్ రామాయణంలో ఆదిత్య హృదయం పారాయణ చేసిన తర్వాత మరి ఆ రాములు వారు రావణాసురుడిని వధించాడని చెప్పి విన్నాం। మరి భారతంలో అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు ధర్మరాజుకి శ్రీకృష్ణ భగవానుడు యొక్క సూచన మేరకు సూర్య భగవానుడు అనుగ్రహించి అక్షయపాత్ర ఇచ్చాడని విన్నాం। రెగ్యులర్గా ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అనుకుంటున్నాం। ఆ సూర్య భగవానుడికి సంబంధించిన సూర్య నమస్కారాలు చాలా ప్రీతి। రేపటి నుంచి చాలా దేవాలయాల్లో నిత్యం సూర్యారాధన, అందులోనూ సూర్య నమస్కారాలు పారాయణలు నడుస్తూ ఉంటాయి। మనకి విజయవాడలో మరి ముఖ్యమైన రోజులైనటువంటి ఆదివారాలు, మాఘమాసంలో రవికి బాగా ప్రీతికరమైన వారాలు ఆదివారాలు, రథసప్తమి, ఏకాదశులు, పౌర్ణిమ రోజుల్లో మరి గట్టు వెనుక కామకోట నగర శంకరమఠంలో, ఇక్కడ చల్లపల్లి శివాలయంలో, అంటే బేసిక్గా మన బందర్లాకుల దగ్గర ఉన్నటువంటి చల్లపల్లి వారి శివాలయంలో, తర్వాత కృష్ణలంక కోదండరామాలయంలో, కనకదుర్గ గుడి మీద ఇట్లాగా కనకదుర్గ గుడి మీద ఉన్నటువంటి విజయేశ్వర స్వామి దేవస్థానంలో చాలా విశేషంగా నడుస్తుంది, చాలా పర్వంగా నడుస్తుంది రోజు కూడా। ఇందులో నిత్యం సూర్య నమస్కారాలు చేస్తూ కోదండరామాలయం కృష్ణలంకలో చాలా విశేషమైన కార్యక్రమం నడుస్తూ ఉంటుంది। ఇటువంటి కార్యక్రమాల టైంలో పాల్గొని ఆ మంత్రాలు విని భక్తి శ్రద్ధలతో నిత్యం ఆ ప్రసాదం తీసుకుని వెళ్తూ ఉంటే ఖచ్చితమైన మార్పు లభిస్తుంది। అంటే కేవలం వినడం, ప్రసాదం తీసుకోవడం కాకుండా అసలు ఈ సూర్యుడు ఎవరు, సూర్యభగవానుడు అర్చన ఏమిటి, సూర్యభగవానుడు ఆరాధిస్తే ఏమిటి అనేది ఈ 30 రోజుల్లో మీరు దాని గురించి కానీ చర్చ చేస్తే, అది నిత్యంలో అనుష్ఠిస్తే మీకు దరిద్రం అనేది దగ్గర రాదు, చాలా ఐశ్వర్యప్రదమైన జీవితాన్ని గడుపుతారు। అందువలన ప్రత్యక్ష నారాయణుడు, ఆ శ్రీమన్నారాయణుడు ఆయన అంశే ఈయన కూడా, డిప్యూటీస్ ఆ గ్రహాలని కూడా శ్రీమన్నారాయణుడు అనుగ్రహిస్తూ వచ్చినవే। కాబట్టి వాటన్నిటిని కూడా మనం గ్రహించి వాటిని కనుక ఉపాసిస్తే, మన భారతీయ సనాతన ధర్మంలో సూర్యోపాసన ప్రధానం। సంధ్యావందనం చేయాలి అంటారు, ఉపనయనం చేసుకున్న తర్వాత సంధ్యావందనం చేయాలి, గాయత్రి అనుష్ఠానం చేయాలంటారు। అవి రెండు ఏమిటి? సూర్యోపాసనే। మనం ఏవేవో పరిగెత్తుతూ ఉంటాం, చేయాల్సిన చేయకుండా ఆ దేవత ఆరాధన, ఈ దేవత పూజ, అక్కడ హోమం, ఇక్కడ యాగం అంటే పరిగెత్తుతూ ఉంటాం, చేయాల్సిన చేయం। ప్రధానంగా ఈ సూర్య ఆరాధన నిత్యం ప్రతివాడు చేయాలి విధిగా, ఎందుకంటే విధిగా సూర్య భగవానుడు మనందరినీ తరింపజేయడానికి వస్తున్నాడు కాబట్టి ఆయన డ్యూటీ ఆయన విధిగా చేసినప్పుడు ఆయనకి సంబంధించిన డ్యూటీ మనం కూడా విధిగా చేయాలి। చేస్తే ఖచ్చితమైనటువంటి లాభదాయకమైన ఫలితాలు వస్తాయి। అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ మేషరాశి, ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా చాలా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి। ముందు జరగాల్సిన పనులు వెనక జరగాల్సిన పనులు ముందు నడుస్తూ ఉంటాయి। ఏవో తెలియని సమస్యలు బాగా వెంబడించే అవకాశం వస్తుంది। కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి। మీ పనులన్నీ కూడా మీరు చాలా జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి।
నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి చూస్తున్నాం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ అశ్విని నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ జాగ్రత్త పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, విదేశీ నివాస ప్రయత్నాల్లో, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో, కోర్టు వ్యవహారాల్లో, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. మరి ఇక్కడ భరణి నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కృత్తిక ఒకటో పదం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే యోగాలు బాగా కనబడుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. మరి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా వాళ్ళ పనులన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళు వాళ్ళ పనులన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. రోహిణి నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలన్నింటినీ కూడా సాగించుకుంటూ ముందుకు వెళ్తారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా నడుస్తూ ఉంటాయి. తర్వాత మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ప్రతి పనిని కూడా వేగంగా నడుపుతారు. ప్రతి కార్యక్రమాన్ని చక్కగా నడుపుకుంటూ ఉంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా ప్రత్యేకంగా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, జాగ్రత్త గమనించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా సానుకూలంగా నడుస్తాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా సునిశ్చితంగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా అభివృద్ధి పదం వైపు నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విజయ శాతం ఎక్కువగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు నడుస్తూ ఉంటాయి. అన్ని పనులు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత పునరుసు 4 పాదం వాళ్ళు ఈ రోజునంతా కూడా అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తారు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సింహరాశి. సింహరాశి వాళ్ళు ప్రతి పనులను కూడా అధికమైనటువంటి ఒత్తిడికి లోనయ్యే అవకాశం వస్తుంది. ప్రతి పనిలోనూ కూడా అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉంది. ఏదో తెలియని మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువ అవుతాయి. మఘా నక్షత్రం వాళ్ళు ఏ పని కూడా సవ్యంగా సాధించుకోలేరు. పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా కొంచెం చికాకులు బాగా పడే అవకాశం వస్తుంది. ఉత్తరా నక్షత్రం వాళ్ళు 1వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు సరిగా ఉండవని చెప్పేసి చూస్తున్నాం. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే యోగాలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో బాగా అనుకూల స్థితిని పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పనులు చేసేటప్పుడు ఏదో తెలియని ఆగ్రహావేశాలు బాగా వెంబడించే అవకాశం కూడా వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కుటుంబ సభ్యులు కొన్ని సందర్భాల్లో వ్యతిరేకించే అవకాశం వస్తుంది. అది కొంచెం మానసికంగా మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. అయితే మొత్తం మీద ఈ రోజున మీ కార్యక్రమాలను కూడా చాలా చక్కగా సజావుగా పూర్తయ్యే అవకాశం ఉంది. తద్వారా కొంచెం విజయాలు కూడా బాగా సాధించే అవకాశం ఉంది. 2, 3, 4 పాదాల వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా బాగా పరిశీలించి నిర్ణయాలు చేసి ముందుకు వెళ్తారు. హస్త నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు కొంచెం చికాకులు ఇచ్చేవిగా ఉంటాయి. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా బాగా సాగుతూ ఉంటాయి. తులారాశి. అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేస్తారు. ఆరోగ్య విషయంలో బాగా జాగ్రత్తలు పాటిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది.
నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ చిత్త 3, 4 పాదాల వాళ్ళు ఆర్థిక లావాదేవీలు బాగా నడిపే అవకాశం ఉంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిని కూడా బాగా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు తెలివిగా ఓర్పుగా కార్యక్రమాలను కూడా విజయవంతం చేస్తారు. వృశ్చిక రాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. కానీ ఎక్కడో తెలియని మానసికమైనటువంటి శ్రమ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అందరినీ అనుమానించే లక్షణాలు వస్తూ ఉంటాయి. కొంత అవమానకరమైనటువంటి మాటలతో కూడా అందరినీ కూడా మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా వేగంగా నడిచే అవకాశం ఉంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా ఆనందంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ధనురాశి అభివృద్ధి పదంపై ప్రయాణం చేస్తారు. ఆరోగ్యంగా బాగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా సానుకూలంగా నడిచే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మూలా నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ లావాదేవీలు బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా నడుస్తూ ఉన్నాయి. తర్వాత మకర రాశి ప్రతి పని కూడా వేగంగా నడుస్తుంది. ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోకుండా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరం అవుతాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ఒత్తిడి ఉంటుంది. ధనిష్ట 1, 2 పదాల వాళ్ళు ప్రతి పనిని కూడా వేగంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభరాశి ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. అన్ని పనులు కూడా చాలా లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని పనులు కూడా బాగా వేగంగా సాగే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ప్రతి పని కూడా చాలా చక్కగా నడిచే అవకాశం కూడా గోచరిస్తూ ఉంది. తర్వాత మీనరాశి మీనరాశి వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా చాలా చికాకులు బాగా నడిచే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలను అని చెప్పి సూచిస్తున్నాం. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా అన్ని విషయాలను కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.